హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన చిక్కుడుకాయ కుడుముల్ని ఈ వీడియోలో ఈజీగా ఎలా చేసుకోవాలో మనమైతే చూసేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటవి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం వీటిని డైరెక్ట్గా తినొచ్చు. కాంబినేషన్ ఏమీ లేకున్నా కావాలనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటవి. చాలా ఈజీ ప్రాసెస్ ఎలానో ఇప్పుడైతే చూసేద్దాం. చిక్కుడుకాయల్ని చుంచి పెట్టుకొని మంచిగా కడగాలి 2 సార్లు. తర్వాత ఒక గంజులో వేసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. మెత్తగా ఉడికే వరకు ఒక 8 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడైతే మన టేస్ట్కి సరిపడా మిర్చి తీసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని మన కుడుములకి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అయిన ఉల్లాకులు, కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని కడిగి ఒక బౌల్ తీసుకొని కొంచెం పెద్దది అందులో వేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకున్న మిర్చిని ఇంకా చిక్కుడుకాయ గింజల్ని. నేను ఇందులో కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే రవ్వ వేసాను. ఎందుకంటే రవ్వ వేస్తే కొంచెం స్పాంజీగా వస్తాయి కుడుములు. ఓన్లీ బియ్యం పిండి వేస్తే కొంచెం మనకి నోరు కతుక్కుపోతవి. ఒకసారి వేడిగా ఉన్నప్పుడే మంచిగా కలుపుకోవాలి. ఈ చిక్కుడుకాయ ఉడకబెట్టిన వాటర్ మనకు యూజ్ అవుతవి. ఇప్పుడు కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ పొడి పొడిగా కలపాలి. మనకి ముద్దలాగా వచ్చేలాగా చూడాలి. బియ్యం పిండి మరీ ఎక్కువగా వేయకూడదు. మనకు గింజలు, చిక్కుడుకాయ, కొత్తిమీర ఇవన్నీ ఎక్కువ నోటికి తగలాలి. బియ్యం పిండి సరిపడినంత వేసుకొని కొద్ది కొద్దిగా ఆ వాటర్ ఉంటాయి కదా, చిక్కుడుకాయలు ఉడకపెట్టిన వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దానిని ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని మనం ఇడ్లీ పెడతాం కదా, సేమ్ అలానే కింది ప్లేట్ ఒకటి పెట్టి దానికి ఆయిల్ రాసుకోవాలి. ఇలా చిన్న చిన్న కుడుముల సైజు లాగా చేసుకుంటూ పెట్టుకోవాలి. అన్నీ ఇలానే పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టుకోవడమే. నిజంగా అసలు చూడండి, అన్నీ హెల్త్కి సంబంధించి హెల్త్కి చాలా మంచి ఇంగ్రీడియంట్స్. కొంచెం కూడా ఆయిల్ అయితే వేయలేదు మనం ఇందులో. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని 5 మినిట్స్ ఎక్కువ ఫ్లేమ్లో, 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉంచేసుకొని తీసేస్తే అయిపోతుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఫోర్క్ గుచ్చి చూస్తే దానికి ఏమంటకపోతే కుడుములు అయితే ఉడికినట్టు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్.